ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమావేశం ముఖ్య ఉద్దేశం సిపిఎం పార్టీ జనగామ జిల్లా 3వ మహాసభలు స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో ఈ నెల 27, 28 తేదీలలో మన పట్టణ కేంద్రంలోని మా గార్డెన్లో జరుగుతున్నాయి. ఈ మహాసభల జయప్రదం కోసం అన్ని వర్గాల ప్రజలను జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఈ మహాసభల సందర్భంగా 27వ తారీఖు పెద్ద ఎత్తున ఒక 4-5 వేల మందితోటి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. బహిరంగ సభ కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన క్రీడా ప్రాంగణంలో జరుగుతుంది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు వస్తున్నారు. కావున ఈ యొక్క విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలో రాష్ట్రంలో 2 అంటే పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, రెండో వైపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ శీతాకాల సమావేశాలు అయితే ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలని చర్చించే బదులు ప్రజా సమస్యలపైన చర్చలు చేసి సరి అయినటువంటి నిర్ణయాలు చేయాల్సినటువంటి ఈ 2 శాసన వ్యవస్థలు పరస్పర దూషణలకే పరిమితం అవుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. ఇది భారత పార్లమెంటు వ్యవస్థనే దిగజార్చేటువంటి స్థితికి ఈరోజు ఈ 2 సభలు కూడా జరుగుతున్న తీరు మనకు కనిపిస్తూ ఉంది. అత్యంత దుర్మార్గంగా మొన్న పార్లమెంటులో 75 సంవత్సరాల రాజ్యాంగం గురించి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ పేరును తీసుకొని దీన్ని ఎందుకు స్మరిస్తున్నారు అని చెప్పేసినటువంటి పద్ధతిలో అంబేద్కర్ని అవమానపరచడమే కాదు, ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీశాడు, ఈ పార్లమెంటుకు ఉన్నటువంటి గౌరవాన్ని దెబ్బతీశాడు, అలాగే రాజ్యాంగానికి ఉన్నటువంటి విలువని అగౌరవపరిచినటువంటి పద్ధతిలో అమిత్ షా వ్యవహరించాడు. కాబట్టి అమిత్ షాకి ఇంకెంత మాత్రము ఈ కేంద్ర హోంశాఖ మంత్రిగా కొనసాగేటువంటి అర్హత లేదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే సిపిఎంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పాలకుల నిర్లక్ష్యం వలన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రం చాలా అన్యాయానికి గురైంది, వెనుకపాటుకు గురైంది అని సిపిఎంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే దుర్మార్గంగా గత పాలకులు కానీ ప్రస్తుత పాలకులు కానీ ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని కేంద్రాన్ని 3 ముక్కలుగా చేసారు. ఇటువైపు వస్తేనేమో రిజర్వాయరు కట్ట నిర్మాణం ఉంది, మధ్యలో హైవే రోడ్ పోయింది, తర్వాత అక్కడ రైల్వే ట్రాక్ వచ్చింది. అంటే ఈ పట్టణ పట్ల సరైనటువంటి అవగాహన లేక ఇబ్బడిముబ్బడిగా అక్కడ బ్రిడ్జి రావడం వలన మొత్తం పట్టణం యొక్క రూపురేఖలే మారిపోయి ఈరోజు తీవ్రమైన అన్యాయానికి ఈరోజు పాలకులు గురి చేశారు. అయితే ఆ బ్రిడ్జి నిర్మాణం చేయకూడదు, మామూలు రోడ్ వేసి అక్కడ ఇక్కడ అవి కంచె వేస్తే సరిపోతుందని మేము సిపిఎంగా పోరాటం చేసినాం. ఆ తర్వాత జేఏసీని ఏర్పాటు చేసినాం. అయినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ సహకరించకపోవడం, ఆ విధంగా వివరించడం వల్ల ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రం తర్వాత గ్రామాలు కూడా అభివృద్ధికి నోసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకోసం మేము సిద్ధసిద్ధిగా ఇప్పటికైనా ఎన్నుకున్నటువంటి పాలకులు ఈ గ్రామాల అభివృద్ధికి ప్రయత్నం చేయాలి. దాంతో సోదరులకు నమస్కారం. ఇప్పటికే ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు అబ్బాస్ గారు, అట్లాగే జిల్లా సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా జిల్లా కార్యదర్శి గారు చెప్పారు. జనగామ జిల్లాలో 2వ పట్టణంగా స్టేషన్ గన్పూర్ ఉంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రం రెవెన్యూ డివిజన్గా ఉంది. ఈ నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి పరచడంలో కానీ వెనుకబాటు కనపడుతుంది. స్టేషన్ గన్పూర్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో అనేక ఉద్యమాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. స్టేషన్ గన్పూర్లో లెదర్ పార్కు గతంలో కడియం శ్రీహరి గారు ఉన్నప్పుడు లెదర్ పార్కు సంబంధించినటువంటి చేశారు, అది పూర్తి చేయలేదు. ఇప్పుడైకైనా ఈ ప్రభుత్వమైనా లెదర్ పార్కు సంబంధించినటువంటి దాన్ని పూర్తి చేసి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. నియోజకవర్గ కేంద్రంలో చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని
కోరుతున్నాం. అట్లాగే జిల్లాలో కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. చిల్పూర్ మండలం, తరిగొప్పల మండలం 2 కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. ఆ మండలాల పేరు బోర్డు ఉన్నది తప్ప అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు లేవు. చిల్పూర్ మండలానికి కూడా ప్రభుత్వ కార్యాలయాలు లేవు. తరిగొప్పల మండలంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత బిల్డింగ్లు లేవు. మరి అక్కడ సంబంధించినటువంటి ఆ మండల సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలను కూడా అన్నింటినీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుతున్నాం. ప్రధానంగా